కొద్దిగా హాట్ కర్పూరం పెట్టాలి. ఉండాలి వెలుగుతలేదు అది చూడండి. గంట తెచ్చారా? గంట ఉద్దీప్య సుజాత వేదో భగ్నన్నమమాపశోకస్య బొట్టు ఇక్కడ బొట్టు పెట్టు. అశోకస్య మహ్యమావహ జీవనం చ దిశో దిశ. గణపతికి పసుపు గణపతి కూడా పెట్టాలి. భద్రం పశ్యే మాక్షవ్రేజత్రాస్త్రైరంగై సుష్టుమాగం సస్తనోభిః. ఇటు చూడండి, మీరు అట్లా నుంచి పర్వాలా. అయ్యా ఫోటోగ్రాఫ్ ముందుకు వెళ్ళిపోనండి నాయన. చేతులు దుడుచుకోండమ్మా. హస్తం రక్షాళ్య ఆచమ్య. అందరికీ చేతులు తుడిచి. ఏ అయ్యగారు నువ్వు సోకు చేసుకోవటానికి కావాలా? అందరు కూడా రెండే రెండు అక్షంత వాసన చూసి వెనక్కి వేసుకోండి అమ్మా. తర్వాత అదే చేయి మీద ఇట్లాగా కుడి చేయి పెట్టండి. ఇట్లాగా కుడి చేయి పెట్టి ఇట్లా పట్టుకోండి అందరు కూడా. శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవ్రాద్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మనవంతరే కలియుగే పదంబాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖण्डे दक्षिण दिग्भागे अहोबिलगरुडाचलस्य पूर्व दिग्भागे कृष्णा गोदावर्यो मध्यदेशे भगवदालये भगवद्भागवताचार्याणां सन्निधौस्मिन् वर्तमाने व्यवहारिकचान्द्रमानेन प्रभुवादी षष्ठी संवत्सराणां मध्ये श्री प्लवनाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तीकमासे क्लबक्षे पौर्णम्यायां शुभ नक्षत्रे शुभयोगे शुभकरणे वंगुण चिन्न वेंकट नगेश नामधेय सह कुटुंबानां भारद्वाज गोत्रोद्भवस्य सन्मुख श्रीनिवास शंकर नामधेयस्य फणि वेंकट सुब्रह्मण्य भरद्वाज नामधेयस्य काश्यपस्य गौतमानां यल्लगोट्ल गोत्रोद्भवस्य जनार्दन नामधेयस्य निर्जा नामधेयस्य संदीप रेड्डी नामधेयस्य सौजन्य नामधेयस्य सह कुटुंबानां आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फल पुरुषार्थ फलसिद्ध्यर्थं जन्म नक्षत्र स्थानम् आपोष्ठाम योभवस्थान ऊर्जेददातन महेरणा यजक्षस योविस्तम् अक्षतां समर्पयामि. కొంచెం పసుపు కుంకుమ వేయండి. శ్రీచందనం సమర్పయామి, గంధస్వపరిద్దాచూర్ణం సమర్పయామి, కుంకుమలేపనం దర్శయామి, పుష్పై పూజయామి. రెండు అక్షంతలు వేస్తూ ఓం గణపతయే నమః అనుకుంటూ వేస్తూ ఉండండి. ఓం గణపతయే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం విఘ్న వినాయకాయ నమః, ముక్తిదాంతాయ నమః, పార్వతీప్రియనందనాయ నమః, జితామిత్రాయ నమః, జ్ఞానస్వరూపాయ నమః, ఓం శ్రీ మహాగౌరీని సమర్పయామి. నమస్కారాన్ సమర్పయామి. అర్చనా సాఫల్యార్థం సర్వదా శాంచద్ధం శుష్క ఫలాన్ని నివేదయామి. అయ్యా మీరు అక్షంత పుష్పాలు వాళ్ళ చేతికి ఇస్తుండండి. అయ్యా నేను ఎక్కడ చెప్తుంటానో అక్కడ పెడుతూ ఉండండి. वेद मध्ये उत्तराकार मंडले आदित्यादि नवग्रह सूर्यध्यानं प्रवक्ष्यामि. मन पीडोपशान्तये नमो नमः. ओम ओम चंद्रारिष्टेत संप्राप्ते चंद्र पूजांचकारयेत चंद्रध्यानं प्रवक्ष्यामि. ओम संकल्प पीडोपशान्तये नमो नमः. मूल मूल अन्नं कदा
ओम कुजारिष्टेत नमो नमः शुक्रारिष्टेत संप्राप्ते शुक्रपूजाञ्चकारेत् शुक्रध्यानं प्रवक्ष्यामि कलत्रपीडोपशान्तये नमो नमः कुलदेवताभ्यो नमः साम्बशिवदेवताभ्यो नमः त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव वन्दनात् नारिकेलसमुद्भूता त्रिनेत्रहरसम्मता शिखयाधृतं सर्वं पापपीडाञ्जनेन्द्रादि सर्वतीर्थजलाय नमः एते सितम्बरनये सहस्रं यज्ञयाप्पा साविदता पुरुत्राः तेभ्यो निन्दः सवितोत विष्णुस्वे देवा अमञ्जन्दो मरुतस्वस्त्या ओं वरुणमावाहयामि प्राचेतकमावाहयामि रक्ताम्बरमावाहयामि यात्परमं पदकं सदा पश्यन्ते सूर्यः दिवेव चक्षुरातदं तद्विप्रासो विपण्यवो जागृवाकं सस्समिन्दते विष्णोर्यत्परमं पदं सन्त्वासिञ्चामि यजुषां प्रजामा युद्धलं नमः वेदपञ्चकवासिने नमः वामदेवप्रियाय नमः जनकेष्ठप्रदाय नमः मार्कण्डेय महातेजजातपुण्यप्रदाय नमः वाग्वादिब्रह्मदात्रे नमः चन्द्रलावण्य दायिने नमः नारायण नगेशाय नमः ब्रह्मपूतोत्सवाय नमः केशवाय नमः नित्ययौवनमूर्तये नमः अब्दिदार्थ प्रदात्रे नमः शुभकन्मन्य विघ्नमस्तु కూర్చున్నారమ్మా కూర్చుంటావేందో చెకోడీలు తిన్నట్టుగా కిషోర్ గారు అయ్యారని వీడియో ఎవరు వెళ్ళిపోతుంది సంతోషం అంతే అంటారా మామగారు కట్టారా మీరుంటే మేమందరం ఏం కావాలి ఏం మంత్రాలు చెప్పదు చూస్తుంది మింగేటట్టుగా నవ్వు సిగ్గుపోతుంది తెలుసా సమర్పయామి ఈ గుమ్మడికాయల మీద నీళ్ళు చల్లమ్మ పుష్పాన్ బలిదేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి వాస్తు పురుషమావాహయామి మహాపురుషమావాహయామి ఖవాహనమావాహయామి మరి పసుపు కుంకుమ గంధం జరగాలి గంధద్భారాంధరాజర్షాని చ పుష్టాంకరేషణీం ఈశ్వరేకం సర్వభూతానాం సామిహోపక్వేశ్రియం శ్రీచందనం సమర్పయామి గంధసుపద్దాచూర్ణం సమర్పయామి కుంకుమలేపనందాయ సర్వోపచార పుష్పాలు పెట్టండి అటు ఇటు सर्वोपचारान् समर्थयामि सुप्रीतः सर्वोपचारान् समर्थयामि अय्या हारति తీసుకోండి కర్పూర హారతి ఆనందమంగళ నీరాజన దీపం సామ్రాజం చ విరాజం చ అవిశ్రీ యాచనో గృహే లక్ష్మీరాష్ట స్వయాముకేతయ మాసాకం సుజామసే శ్రియః కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్థినాం श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम मंगलं कौशलेन्द्राय महनीय गुणार्धने चक्रवर्ति तनूजाय सार्वभौमाय मंगलम मंगलाशासन परेर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वे आचार्यैः सकृतायास्तु मंगलम्। जय बोलो सांब शिव भगवान की जय बोलो सकल देवता की। सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदो भवन्तु। आ ముందుకు వచ్చి కూర్చోండి హోమం ఉంటుంది హోమం అయిపోగానే దత్త శ్రీకారం ఒక 5 నిమిషాలు పడుతుంది కార్యక్రమం కూర్చోండి తీర్వాన్ మహత్తు ఇంద్ర శుద్ధో నాగహి శుద్ధ శుద్ధా విరోధమహి శుద్ధోరయం నిదార్య ఇంద్రాసన్నో మాత పృథివీతోకసాత భూతహ్యతనేన సౌమ్య పునర్ద్వగం రసనా హోత విగంసతో అష్టాబంధగం రసనా విదోహ రమ్యేన దేవాసో జనన్నవిష్క్రియాః అది కింద పెట్టుకోండి येन देवासो जननविष्क्रियाः सूर्येण ब्रह्म जरदापा चक्रमित्युपहारदहं विश्वे देवासो अनुजन्मानुजातकं सहोत्रं तेजक्रास्था आदिवन्दाः चराचरशुचेत पक्षयो निरेदे गुदैः समिद्धं गुतमस्यान्नं गुतप्रशस्मा सरितो वहन्ति गुतं पिबन्ति सूर्या इक्षि देवान् आयुद्धाग्ने हविषो जुषाणो गुतप्रदेगा गुतयो निरेदे गुतं पीत्वा मुदिचारगव्यं पिजेव पुत्रमवृक्षतादिवम् उपावरोह जातवेद पुनस्त्वं देवेभ्यो हव्यं वहन प्रजानन् आयु प्रजागं प्रेमस्मासु देहिजस्नादे देहिनोतरोणे अग्न आया हवीतये गुरुनानो हव्यादातये मिहोता सक्षि बर्हषे अग्नन्दुष्प्यदो वेदस्तुप्यदो जोस्तुप्यदो ब्रह्माध्यां स्तुप्यन्ता मे दक्षिणतः पितरः पितामह प्रपितामह चात्थयमस्तु तुप्यन्ताम्। ओम ब्रह्मज्ञानपदं पुरस्तादिसीमतं श्रुत्यो वेनावः सविज्ञापवासविष्टासुदच्छयो नमः इदमासनं ब्रह्म सोमदेवताभ्यो नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदो भवन्तुभ्यः अग्नये नमः होमाय नमः हुतवाहाय नमः हुताशिने नमः रक्तपिङ्गलाय नमः
మళ్ళీ అందరు లేపాలి तदोधन्मानि धारयन् स्वाहा विष्णोर्कन्मानि वसताम् यतो रतानि वसुषेन्द्रस्य का स्वाहा तद्विष्णोत् परमं पदकं सदा वसन्त सूर्यः दिवेव चक्षुरात दग्धस्वाहा तद्वक्रासो विज्ञवो याग्रवाकं सस्समिता फलशित्यर्थं सर्वदा शान्त्यर्थं मम गृहे विशेष सकल देवता परिपूर्णता अनुग्रह कृपाकटाक्ष वीक्षण ఫలసిద్ధిరస్తు మీకు ఇచ్చినటువంటి ఆ ద్రవ్యాన్ని కుడి చేతిలో తీసుకొని మీరందరూ కూడా ఇట్లా దిష్టి తీసుకోండి. దిష్టి తీసుకోవడం వచ్చుగా అట్లా తీసుకోండి. అందరూ కూడా ఎవరి వాళ్ళే దిష్టి తీసుకోవాలి. మనము ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా విశేషం ఒకటి వచ్చి జఠరాగ్ని, అది మన శరీరంలో ఉంటుంది. మన శరీరంలో ఉన్నంత వరకు, ఆ ఉష్ణం ఉన్నంత వరకు మనం అన్ని విధాలా బాగానే ఉంటాం. ఎప్పుడైతే ఆ అగ్ని లోపల ఆరిపోతుందో తర్వాత మనం ఏం చెప్పలేం, అది పరిస్థితి. తర్వాత విశిష్టాగ్ని, ఇటువంటి దైవతా క్రతువులు ఎందున అగ్నిని ఆవాహన చేసుకొని అగ్నిపూర్వకంగా నమస్కారం చేసుకొని మనం ఇక్కడ అగ్నిదేవుని ప్రతిష్ఠ చేసుకున్నాం. ఈ అగ్నిదేవుడికి 2 భార్యలంట, స్వాహాదేవి సుధాదేవి. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క ద్రవ్యము ఆ హోమంలో వేసేటప్పుడు స్వాహాదేవి తీసుకుపోయి అగ్నిదేవుడికి ఇస్తే అగ్నిదేవుడు దాన్ని హృతం చేసి అమృత తుల్యంగా మారుస్తాడు. దేవతలందరికీ ఏం కావాలంటే మనం పొద్దున్న లేవగానే ఏం కావాలి, టిఫిన్, ఇడ్లీ, దోశ అన్ని దొరుకుతాయి మనకి. కానీ దేవతల ప్రధానంగా ఉండేది ఏంటంటే హవిస్సు. హవిస్సు అంటే అమృత తుల్యమైనటువంటి హవిస్సే వాళ్ళకి కావాల్సింది. మనం వేసేటువంటి ఆ హవిస్సుని అమృత తుల్యంగా మార్చి ఆ యొక్క అగ్నిదేవుడు ఏ దేవతల యొక్క మూలమంత్రం చెప్తామో ఆ దేవతలకు సమర్పిస్తారు. చాలా విశేషమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో మనము విశేషంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క హోమాన్ని చూస్తే చాలంట పూర్వజన్మలో చేసుకున్నటువంటి కృత పాపాలు కూడా పోతాయంట. మనం నిత్యం కూడా పాపాలు చేస్తూనే ఉంటాం. మన గణానాంత్వా గణపతిగం నమామహే కవిం కవీనాం ఉపవస్తవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన స్మన్వన్ నోతభిశ్చేతశాసనయే స్వాహా. ఓం భూరగ్నయే చ పృథివ్యై చ మహతే తస్వాహా. భువ వాయవే చ అంతరిక్షాయ చ మహతే सोमाभ्यागु स्वाहा कक्षाय स्वाहा कक्षदे सोमाय स्वाहा औपासविघ्नाय स्वाहा यज्ञदेवतेष्वेभ्यो देवेभ्यः स्वाहा मरुद्गणेभ्यः स्वाहा. ओम प्रजापतये स्वाहा इंद्राय स्वाग्नि सोमाभ्यागु स्वाहा कक्षदेवत सोमाय स्वाहा उपासनाः सरस्वतेरवग्रस्ताः देवसवितप्रासावीः. మళ్ళీ ఉంటుంది ఎల్లం పదన్నమ్మ వాలయం నేను రాండి అయ్యా ఎక్కడున్నారు? అమ్మ ఎక్కడ? సుమంగళి అయ్యా ఇదేంత అన్నదిగా మంచిదేగా. సుమంగళీర్యం ధూరిమా కంసమేత వస్యతాం సౌభాగ్యమస్మై దత్తాధాయాస్త. అమ్మని రమ్మని చెప్పిన ఆయన మాది ఇచ్చేసి ఇక ఫస్ట్ కొంచెం గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టమ్మా. అంతే. ఆ గోధా నాపటే దిదంబ్రామీయం ఇటుగో రాసి ఇటుగో రాసేయండి. ఇష్టాదిదేవతాభ్యో నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదో భవంతుత్తరే శుభకన్మన్య విఘ్నమస్తు. ఆ గోధాన అది ముందుకు పోయి పైన అమ్మ అరటిపళ్ళు ఉన్నాయి చూడండి. అరటిపళ్ళు రాముడు అమ్మ ఇంకా వచ్చేసేయండి. ఆ పూలమాల ఇమ్మా, పూలమాల వేస్తారు. పైనుంచి వేసేయండి ఆయన, మళ్ళీ కింద నుంచి వద్దు, మళ్ళీ తిరిగి పైనుంచి వేసేసాయి. పైనుంచి వేసేది పైనుంచి వేసేదాన్ని కింద చుట్టేస్తుంది. అలా కాదు, అంతే అంతే. కింద కింద ముడి. ఇప్పుడు ముడేయండి. అది ఏమందది, అది ఏం లేదు.
ఏ దా రా రావాలా ఇట్లాగా ఇటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి తిరగండి ఐదు పని పెట్టండి భద్రం పశ్చేమాక్ష విరేజత్రాస్తిరేరంగై సుష్టవాగం సుస్తునోభిః విసేమ దేవహితం యదాయోః స్వస్తినేంద్రో వృద్ధశ్వ స్వస్తిన పూషా విశ్వవేదా స్వస్తినస్తాక్షరిష్ఠనేం స్వస్తిన పురఃస్పతే దదాతు గోదేవతాభ్యో నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీతః సుప్రసన్నః వరదో భవంతు. ఆ తోక దగ్గర నమస్కారం చేసుకోండమ్మా. నాయన ఇక్కడ నుంచోండి. పక్క రండి అమ్మ, మీ ఇద్దరు ఇట్లా అది తీసేసుకుని ఆ ప్లేట్ పక్క పెట్టేసేయండి అమ్మ. మీ ఇద్దరు వచ్చి నుంచోండి. తోక పట్టుకోండి అమ్మా. ఇట్లా పట్టుకో, ఇది పట్టుకోండి చేతులు. అయ్యా మీరు వాళ్ళ చేతుల మీద మీరు చెయ్యి ఉండాలి. ఇట్లా ఇట్లా పెట్టండి అమ్మ. మీరు చెయ్యి కింద పెట్టండి. చెప్పండి. దత్త స్వీకార మహోత్సవ సమయే గోదేవత సకల దేవత అనుగ్రహేణ పుణ్యఫల వాప్యర్థం సర్వదా శాంతిరస్తు పుష్టిరస్తు సర్వ ధనధాన్య సంపూర్ణ మస్తు. చతుస్సాగర పర్యంతం గోత్ర వంశాభుత్యర్థం గోత్రోద్భవస్య గోత్రోద్భవాయ కౌశిక గోత్రోద్భవ కౌశిక గోత్రోద్భవస్య వీరభద్రరామనామధేయస్య నత్రే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కౌశిక గోత్రోద్భవస్య కౌశిక గోత్రోద్భవాయ వెంకయ్య నామదేశ షణ్మన పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గోత్రవంశాభుత్యర్థం గోత్రోద్భవస్య కౌశిక గోత్రోద్భవస్య కౌశిక గోత్రోద్భవాయ వీరభద్రయ్య నామదేశ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోత్రవంశాభుత్యర్థం గోత్రోద్భవస్య గోత్రోద్భవాయ కౌశిక గోత్రోద్భవస్య కౌశిక గోత్రోద్భవాయ. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ఆదిత్యాది నవగ్రహ దేవత సకల దేవత సమయే సకల దేవత అనుగ్రహేణ పుణ్యఫల వాప్యర్థం సర్వదా శాంతిరస్తు పుష్టిరస్తు సర్వ ధనధాన్య సంపూర్ణ మస్తు. దత్త ముహూర్త శుభముహూర్త అస్తు తదాస్తు. అమ్మ అక్షంతలు తీసుకోండి. ఎక్కడ అక్షంత ప్లేటు ఇటు ఇచ్చాను. ఇటు రండి చిన్న దత్త స్వీకార సమయే సకల దేవతానుగ్రహేణ దత్త స్వీకార ముహూర్త శుభముహూర్త అస్తు. అయ్యా ఒక 3 ప్రశ్నలు చేసేసి ఇటండి. సమానం భవదాయ కృతేంద్రియాయ క్షేమేంద్రియ ప్రతిష్ట 3 ప్రశ్నలు చేసిరండి. తర్వాత ఈ పుష్పభాగం చేసి నమస్కారం చేసుకుంటారు. అమ్మమ్మ అక్కడ కొట్టుతావు ధ్రువంతే రాజావరణ ధ్రువం దేవ బృహస్పతిః. ఈ పుష్పభాగాన్ని కలుగుతుంది. ధ్రువంతే రాజావరణ ధ్రువం దేవ బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం. ఇంకా అయ్యా ఆవులు పంపించవచ్చు. అమ్మ అందరు తాకి నమస్కారం చేసుకున్నాండి. తీసుకుపోతే మన పాతిల్లు పనిగిరి నగేష్ వస్తాడు కూడా తింటలే దూడకు పెట్టండి.
ఓం నమః శివాయ 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 महादेवमावाहयामि आदिदेवमावाहयामि परमपुरुषमावाहयामि आवाहदेवता सर्वोपचारान् समर्पयामि అయ్యా తర్వాత వచ్చేసేసి కొంచెం ఆ ద్రవ్యాన్ని పోస్తూ ఉండండి మీరు అందరూ కూడా కొంచెం అందరు అన్ని దేవతల మీద పడేటట్టుగా పోస్తుండండి ఓం నమస్తే రుద్రమన్యవభుతోత ఈశవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః యాత ఈశ శివతమా శివం తనో భవతే ధనుః శివాసరవ్యాయ తయానో తుద్దమునయ యాతే రుద్ర శివాతే గురుహం పురుషం జగతో శివేన వసుతాత్మాకిరిఛాఛారావతే శివే నమస్తా ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ ముక్షోర్ముక్షీయమామృతాత్ నమస్తే అస్తు భగవన్ విశ్వాయ నమః యస్థే మన్యోభిదద్వజ్రసాయ కసః ఓజ పుష్యతే విశ్వమానుషకో సాక్షివా మహదే అలా చెప్పండి పూజ అరిష్టేటు సంప్రాప్తే పూజ హోమాంచ పూజాంచ ధారయేత్ భుజధ్యానం ప్రవక్ష్యామి భూపీడోప శాంతయేత్ భుజగ్రహాయ నమః అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ ఫలసిద్ధిరస్తు మళ్ళా చెప్పండి చెబుతూనే ఉన్నాం కదా మళ్ళీ చేతిలో పట్టుకోండి మళ్ళా దగ్గరికి వచ్చేయాలి బలం బలమేది అమ్మ అందరు కూర్చోండి ఎవరి స్థానాల్లో వాళ్ళు ఓషధి వనస్పతి గంధర్వ చరసైవ విత్తకు స్వాహ అగ్నిధ్యేనకు స్వాహ సప్తయో నీరాగుణస్వాహ
भवन्ताम् भूतिष्माकैरवदे नित्यकं सर्वयज्ञकुलं भवेत् अग्निमार्तयोद्भवतः आदित्यस्यो भो नमः त्रयायुषं यमयज्ञे तत्सवस्त्रयायुषं तद्धेवानां त्रयायुषं तन्मे अस्तु तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय यदायुः अयं मुहूर्त शुभमुहूर्त अस्तु मुहूर्तकाले सूर्याभिमानवानां ग्रहाणामत्यन्तानुगुणतां मनसे श्रीरस्तु माक्षवरेशत्राः त्रैरङ्गैः सुष्ठुवाग्निष्ठुनोभिः विषेम देवहितं यदायुः अयं मुहूर्त शुभमुहूर्तागं सुष्ठुनोभिः अयकाराणि లోపలే పట్టుకురారు.
मयगुरुनाम्यग्ने अग्निगुं रायस्पोषाय प्रजाय आनये राजा स्वावरणो नैतो दक्षिणग्नये हिरण्यं तेनामृतत्ववस्यान् वयो धात्रे वयोमह्यमस्तु संदिग्रहीते आयुधं कस्मादा कामक्षानाय कामो भोगा कामपविग्रहीता कामसमुद्रवांसा कामेन स्वाहिनामि कामेदुक्ते एषा ते कामदक्षिणा अध्वानस्थाने सप्तमे गुणादो सोमायवासः रोद्धायान् वरदायास्तु प्रजापतये परशं त्वास्तेषां पूष्णेवन् अश्वकरदद्धवो सुमङ्गलीर्यं भोरिमाकं समेतपुत्रां सौभाग्यवस्मै दत्ताधायास्तं अभेद
प्रबोधने श्रियं देवेमपक्वये सीर्मा देवेशतां कांसोऽस्मितां हिरण्यप्राक्षस्यमलान्तपसानन्दमायान्तरायान्तवाक्य अलक्ष्मीः उपैतमावदेव सकटेप्तिष्ठमननासः ईश्वरेकं सर्वभूतानां तामिहोवक्वये श्रीम्मा अवाहदेवताभ्यो नमः सर्वोपचारान् समर्पयामि महादेव्यै च विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् महालक्ष्मी महाकाली महासरस्वती शक्ति स्वरूपिणी देवता अनुग्रहेण पुण्यफलावाप्तिरस्तु सुरभिना दिव्यारूपा विवाहिताः पूजा ब्रह्मवैत्रेणा पूजा सूर्यस्य रश्मिभिः धूपमाग्रापयामि साक्षात् दीपं दर्शयामि नमस्कारान् समर्पयामि ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव वन्दनात् मुक्षोर्मुक्षीयमामृतात् नमस्तेऽस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय टीकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वरा सदाशिवाय श्रीमन्महादेवाय नमः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव वन्दनात् मुक्षीयमामृतात् ॐ मानवहितं चेज्जातवेदो ग्रामस्वम्भुजगतो अभिप्ररग्नागहि श्रियाम परिपादयाम साम्राजं च विराजं च विश्रीयासनो गृहे लक्ष्मीराष्ट्रं सुयामकेतयामासागं सुजामसे ॐ नमस्तेऽस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेव कालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यवाहवे शेराण्ये दिशाञ्चपतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः तत्पिञ्जराय ऋषीमते पशीनां पतये नमो नमः ॐ भूरक्षये च पृथिव्यै च महते च नमो नमः ॐ भूस्वाहा भुवस्वाहा भुवस्वाहा भूर्भुवस्सुवस्वाहा
సర్పంచ్ ఓం నమస్కారస్తు భగవాన్ ఓ నమో శుభరాజ్ ముడై ముడై ధ్రువంతే రాజావరణ ధ్రువందేవ బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం 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 ధ్రువేణ అభిధాం సోమం చామసే అతో తైర్దక్షేమ దేవసో బలిసుతస్కరతు త్రంబస్తే మాక్షరేణ త్రాశ్రేరంగై అందరు ఇట్లా వచ్చి
ఏం కొట్టాలి? जबन कर पाएंगे ఏం అసలు డేట్ లాక్ కేసు అయిపోయాయి. లాకే నువ్వు అలా ఉండి సెల్ఫీ నువ్వు అలా ఉండి తెలుస్తుంది కదా, వేరే కాదు దొరుకుతుంది శాలరీ. థ్యాంక్ యూ బేటా. సత్యనారాయణ బాబాయ్ తాత అవుతాడు. అంత ముందు వైపు వెనకాల ఫోటో దిగొద్దాం. రాజే కిందికి అన్నాడు. రాజీ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చెంబు పట్ట చెంబు ఓం నమః శివాయ. చిన్నగా చిన్నగా ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం బట్టలు
భద్రంబస్వే శ్రీ నమః. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ ముచ్చోర్ముక్షీయమామృతాత్. ఈ రోజున చాలా విశేషమైనటువంటి కార్తీక మాసంలో ఈ యొక్క పౌర్ణమి రోజున మన చైతన్యపురిలో వేంచేసున్నటువంటి శివశక్తి పీఠమైనటువంటి శివస్వామి ఆధ్వర్యంలో ఇప్పటికీ కూడా 21 వర్షాలుగా 21 సంవత్సరము నుంచి జరుగుతున్నటువంటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో ప్రతి కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో స్వామివారి యొక్క ఆధ్వర్యంలో విశేషమైనటువంటి మహాగణాధిపతి పూజ, కలశారాధన, అదే కాకుండా గణపతి హోమము, రుద్ర హోమము, నవగ్రహ హోమము, విశేషమైనటువంటి హోమాలన్నీ కూడా ఆచరింపజేయటమే కాకుండా స్వామివారి యొక్క విశిష్టత ఏంటంటే శివస్వామి వారికి విశేషమైనటువంటి కారాభిషేకం అనేది జరుగుతుంది. ఎక్కడ కూడా చూసి ఉండరు. ఆయన ఆ స్వామివారు రుద్ర స్వరూపంలో ఆవాహన చేసుకొని ఆ రుద్రగా ఉన్నటువంటి ఆ యొక్క కారాన్ని అందరూ కూడా ఆ స్వామి మీద అర్పిస్తారంట. ఆయనకి కావాల్సింది ఏంటంటే కారం. ఆ యొక్క కారాన్ని స్వామివారికి అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి ఆ యొక్క కారాన్ని స్వామి మీద అర్పిస్తారు. మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఆ యొక్క కారాభిషేకంలో ఎవరైతే పాల్గొంటారో అందరికీ కూడా కొంగు బంగారంగా ధన ధాన్యము, విశేషమైనటువంటి మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీరటమే కాకుండా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం చేత ముక్కోటి దేవతలందరి యొక్క అనుగ్రహము అందరూ కూడా పొందుతారని చెప్పి మేము ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరింపజేయటమే కాకుండా భక్తులందరి చేత కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆచరిస్తున్నాము. కనుక మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు స్వామివారి యొక్క కృప ఎల్లవేళలా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. సభాయై నమః. మానవహంశేజ్జాతవే దోగామ స్వ. ఇక్కడ మనం చైతన్యపురిలో ఇక్కడ దిల్సుఖ్నగర్ హైదరాబాద్ నుంచి లాస్ట్ ఇయర్ నుంచి మనం ఇక్కడ దీపోత్సవం జరుపుకుంటున్నాము. శివస్వామి అనే ఆయనకి మనం ఇక్కడ మా బ్రదర్ ఆయనకి ఎవ్రీ కార్తీక పౌర్ణమి రోజు కారం అభిషేకం ఒకటి, ఈ దీపోత్సవం ఒకటి మనం దగ్గర 10 years నుంచి ఇది చేస్తున్నాము. సో చాలామంది భక్తులు వచ్చి వాళ్ళకి స్తోమతకి తగ్గట్టు ఏదైనా ఇది అని పర్టికులర్గా ఏం కాకుండా వాళ్ళకి తోచినంత వచ్చి చేసి రోజు చైతన్యపురిలో ఇలాంటి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందంటే కార్తీక మాసంలో మేము ఫస్ట్ టైం వచ్చాము ఓల్డ్ సిటీ చార్మినార్ నుండి. మా గురువు గారు చెప్పారు, పంతులు గారు, ఇలా పూజ జరుగుతుంది కార్తీక మాసంలో అని, కార్తీక పుణ్యం సందర్భంలో. సో మేము మా బంధుగణము అందరం వచ్చాము ఇక్కడికి. చాలా బాగుంది, ఆధ్యాత్మిక వాతావరణం శోభిల్లుతుంది ఇక్కడ చైతన్యపురం. ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుంది పూజ అని మాకు తెలిసింది. కానీ ఇంత బాగా ఇంత వైభవంగా యజ్ఞము, యాగము మరియు పూజా ఉత్సవాలు జరుగుతాయని మేము ఊహించలేదు. సో ప్రతి సంవత్సరం మేము రావాలని సంకల్పించాము. ఇలాంటి ప్రోగ్రాం చేస్తున్న ఇక్కడ కుటుంబ సభ్యులకు, వీళ్ళకు, ప్రజలకు నా ఆర్థిక శుభాకాంక్షలు. మరియు మా కుటుంబ సభ్యుల తరఫున మరి అందరి తరఫున నేను వీళ్ళకు కృతజ్ఞత తెలుపుతున్నాను ఇలాంటి అవకాశం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇదే నేను ఫస్ట్ టైం రావడం, ఇంత బాగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మామూలుగా కారం మనం కొంచెం ఇట్లా అయితే ఎంతో బాధపడతాము, కానీ ఇట్లా అభిషేకం చేయడం మాత్రం చూడడం నేను షాక్ అవుతున్నా. చాలా బాగా అనిపిస్తుంది, ఏదో మహిమ ఉందని అనిపిస్తుంది నాకు ఇక్కడ. థ్యాంక్ యూ. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివస్వామి చేసిన ఈ యాగం కానీ ఈ 50 kgs కారం ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇంత ఘనంగా చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు అందుబాటులో, ప్రజలకు అందుబాటులో ఉండి యాగం చాలా గొప్పగా జరిగింది.